విశ్వాసము ఒక కోణం శ్రమలో నిలబడ్డం. అంటే రూపాయికి అటు ఇటు ఉన్నట్టుగానే అచ్చు బొమ్మ అంటారు, లేకుంటే బొమ్మ బొరుసు అన్నట్లుగానే విశ్వాసానికి ఒకవైపు పరీక్ష, ఒకవైపు శ్రమ, ఒకవైపు కష్టాలు, ఒకవైపు నష్టాలు, ఒకవైపు పోగొట్టుకోవడం, ఒకవైపు వేదన పడ్డం, వీటిలో అన్నిటిలో నిలబడ్డం ఒకవైపు, వీటిని కలిగి ఉండి విశ్వాసానికి మరొక కోణం ఉంది, అది ప్రేమ కలిగి ఉండడం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ చూపించడం అనేది మరొక వైపు. ఏంటంటే నిలబడి తట్టుకొని బ్రతికేవారు ఇంకొక కోణం, ఇంకొక యాంగిల్, ఇంకొక విశ్వాసానికి ఇంకొక విధానం ఉంది. అదేంటంటే ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఈ ప్రేమను ప్రచురం కావాలి అన్నమాట. పైన వారం ధ్యానం చేస్తాం. కొండలను పెక్కలింపగలిగిన విశ్వాసం ఉన్నా ఏం లేకపోతే వ్యర్థం, ప్రేమ లేకపోతే వ్యర్థం. సో ఇప్పుడు మన విశ్వాసంలో పరీక్షకు నిలబడగలిగిన ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీ గుండెల నిండా నింపుకున్నా ఇంకొకటి మనం చేయాలి, ఇంకొకటి మన ద్వారా ప్రచురం అవ్వాలి. ఆ వాటిలో పడిపోకుండా పరిశుద్ధుల పట్ల, దేవుని పట్ల మనం ఏం చూపించాలి? ప్రేమను చూపించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.